జగన్మోహన్ రెడ్డి ఊకదంపుడు ఉపన్యాసం అర్జునుడంట. నేను చెప్పా, నువ్వు అర్జునుడు కాదయా, అక్రమార్జునుడివి, రాష్ట్రాన్ని దోచేసిన బకాసురుడివి. బకాసురుడు ఏం చేశాడో ఒక్కసారి గుర్తెచ్చుకోండి. దొంగ యజ్ఞం చేశాడు, శివుడి పూజ చేశాడు. శివుడు ప్రత్యక్షమై నీకే కోరిక కావాలనో కోరుకోమంటే నేను ఎవరి నెత్తిపైన చేయబెడితే వాళ్ళు భస్మం అయిపోవాలని కోరుకున్నాడు. మీరు కూడా ఊరూరు తిరిగి నెత్తిన చేయబెట్టి బుగ్గలు నిమిడితే ఐస్ అయిపోయారు మా ఈ ప్రజానీకం అంతా. ఓటేయమంటే ఓట్లు వేశారు. ఓటేసిన తర్వాత ఇప్పుడు ఈ భస్మాసురుడు మీ నెత్తినే చేయబెట్టాడు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, రేపు ఎన్నికల్లో మీ నెత్తిన చెయ్యబెట్టి మీకు అన్యాయం చేసిన ఈ భస్మాసురుణ్ణి ఓటు ద్వారా ఓడిస్తామని గట్టిగా మీరందరూ శపథం చేయాలి. నేను అడుగుతున్నా, అందరికీ కష్టాలున్నాయి, ఉన్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నవరత్నాలు అన్నాడు, మీ జీవితాల్లో మార్పు వచ్చిందా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఏ తమ్ముడికైనా ఉద్యోగం వచ్చిందా అని అడుగుతున్నా ఈ కొండే వాళ్ళందరినీ. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు, పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. 5 ఏళ్లు అయిపోయింది, 5 జనవరిలు అయిపోయినాయి. ఇంకెప్పుడు పెడతావు జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా. అందుకని సూపర్ 6 అనే ప్రోగ్రాం ద్వారా నేను మీ ముందుకు వచ్చాను. ఒకటే హామీ ఇస్తున్నా, యువత ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాది తెలుగుదేశం జనసేన. 5 సంవత్సరాల్లో సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, 20 లక్షల ఉద్యోగాలు మీకు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. తమ్ముళ్ళు మీరు సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం. ఎక్కడికి పోకుండా మీ ఇంటి దగ్గర నుంచే వర్క్ ఫ్రం హోమ్, ఇంటి దగ్గర కూర్చొని పనిచేసుకునే విధానానికి శ్రీకారం చుడతాం. మండల హెడ్ క్వార్టర్లో వర్క్ స్టేషన్లు పెడతాం. నేను ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం వస్తానే చిత్తూరు జిల్లాలో, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో హార్డ్వేర్ పరిశ్రమ తిరుపతిలో టీసీఎల్ వచ్చింది, హీరో మోటార్స్ వచ్చింది, జోహో, సెల్కాన్, కార్బన్, డిక్సన్, ఒకటి కాదు 100